ఇంగ్లీష్ మేడం ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేయడానికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండండి. ఎవరా మీకు మామ ఒక్కొక్కటి గుండు పగిలింది. గుడ్, నేను వచ్చేంత వరకు ఇలాగే ఉండండి. ఎవరైనా అల్లరి చేస్తే ఆబ్సెంట్ చేస్తా. దొరికారు వాళ్ళందరికీ ఆబ్సెంట్ ఏరా. నాన్న నేను పెద్ద డ్రైవర్ అయిపోతా. వెరీ గుడ్. ఏది నా బొమ్మకి చూద్దాం. అరే అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది కానీ ఇప్పుడే వస్తావు. అమ్మయ్యా. ఇదిగో నాన్న నీ బొమ్మ. నీలాంటి గొప్ప కళాకారుడు నా కడుపున పుట్టడం నిజంగానే నా అదృష్టం రా. ఎండగా ఉన్నప్పుడు వర్షం పడితే, అరే తమ్ముడు బయట ఎండగా ఉన్నా సరే వర్షం పడుతుందంటే కుక్కకి నక్కకి పెళ్లి జరుగుతుంది అనుకుంటా. కుక్కకి నక్కకి పెళ్ళ. పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది కదా రాజుగారు. అదేమోలే గాని నువ్వు మాత్రం కత్తిలాగున్నావు ఎనుగు పిల్ల. పోండి రాజుగారు చీలిపి. నమస్తే బర్రనా. పెళ్లిలో నాన్ వెజ్ ఎక్కడ పెడుతున్నారే? వెజ్ తినేవాడి దగ్గరకు వచ్చి నాన్ వెజ్ గురించి అడుగుతున్నావు ఏంట్రా? వెళ్ళి వెతుక్కో ముసల్లా కొడక. నీకు బాగా బలిసిందన్నా. ఒకసారి వాటర్ లాగలు. బేబీ మనం హనీమూన్ కి నల్లమల ఫారెస్ట్ కి వెళ్దామా లేదా అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్దామా? అక్కడ దాకా ఎందుకు బేబీ, రోడ్డు మీదకి వెళ్దాం. చూపించుకున్నావు. ఓహో, అయితే జంతువులు కూడా మనలాగే పెళ్లి చేసుకుంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సార్ సినిమా చూసారుగా, ఎలా ఉందో చెప్పండి. అండ్ అందరిలాగా బాగుందని కాకుండా జెన్యున్ గా రివ్యూ చెప్పండి, పర్లేదు. సినిమా బాలేదు సార్. నువ్వు ఎప్పుడైనా సినిమా తీసావా? లేదు. పోనీ షార్ట్ ఫిల్మ్ తీసావా? అట్లీస్ట్ సినిమా స్పెల్లింగ్ అయినా తెలుసా? పిఎస్ఐ అంట. SINEMA సినిమా. సినిమా స్పెల్లింగ్ కూడా రాదు. నువ్వు నా సినిమా గురించి మాట్లాడుతున్నావా? నా కొడక నా సినిమా బాగుందని చెప్పు, లేకపోతే మామూలుగా ఉండదు. చెప్పు బాగుందని చెప్పు. చెప్పు బాగుందని చెప్పు. బాగుందని చెప్పు. బాగుందని చెప్పు. బాగుందని చెప్పు. కోసేసుకుంటే బాగుందని చెప్పు. బాగుందని చెప్పు. పీక కోసేసుకుంటా బాగుందని చెప్పు. బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద జెన్యూన్ రివ్యూ. ఈ మనుషులు ఒకటి బండ్లు కనిపిస్తే చాలు ఓ వెంట పడతా ఉంటాయి. వెల్కమ్ టు హ్యూమన్ జూ. ఇవే కొన్ని అరుదైన మనుషులు. తప్పు నాన్న, అలా మనుషుల్ని రాళ్ళతో కొట్టి హింసించకూడదు. ఇదిగో ఇకంతా కాల్ చేయి. అవి నువ్వు ఎలాంటి వంటి పెళ్లి తీసుకుంటావే? నేనా? మదిలోని మన్మధుడు, ఆ చుక్కల్లో చంద్రుడు, నా చూపు సుందరుడు. అవి నీ హీరో వచ్చేసాడువి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ బూ. యు ఆర్ మై డ్రీమ్ బాయ్. ఐ లవ్ యు. అన్నట్టు మీరు అసలు ఏం మాట్లాడలేదు ఏంటండి? ఇంతకు నుంచి నువ్వే మాట్లాడుతున్నావు అమ్మాయి, నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నావు? అవే మీ డ్రీమ్ బాయ్ కదా, డ్రీమ్ గర్ల్. ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? కొంప తీసి మీరు తేడానా? చీపో చిలిపి. లెట్స్ ప్లే గేమ్. నేను నాన్న, మీరు కొడుకు. మీకు గుర్తుందా 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఒక రోజు నేను స్కూల్కి వెళ్ళానని ఏడ్చాను. నా స్కూల్ ఎక్కడం అంటే అంత ఇంట్రెస్ట్. కానీ ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాను ఎందుకంటే నా పిర్ర మీద మీరు వాత పెట్టారు కాబట్టి. ఆ డేని మనం రిప్లై చేద్దాం. ఏం చేయగలేదు మీరు, జస్ట్ నేను స్కూల్కి వెళ్ళాను అని ఏడుస్తూ ఉండండి. నేను మీలా యాక్టింగ్ చేస్తాను. ఓకే, శ్రద్ధ గోపర్లా చేయండి నన్ను, ఎందుకంటే నా దగ్గర ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఓకే, యాక్షన్ అన్న. నేను స్కూల్కి వెళ్ళను. నేను స్కూల్కి వెళ్ళను. నేను స్కూల్కి వెళ్ళను. వేళకు వెళ్ళి ఫీజులు కడుతుంది, ఎందుకు వెళ్ళావు స్కూల్కి?
ఇలా చెప్తే మాట విన్నావురా, నీ పిర్ర మీద వాత పెట్టాల్సిందే. బాధగా ఉంటానన్నా. మరి చిన్నప్పుడు నా పిర్రంత బాధపడి ఉండింది నాన్న. నేను ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి ఇన్విజిలేటర్ అడ్డంగా దొరికిపోయారా? అరే సేమ్ టు సేమ్ రా, నేను కూడా ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి దొరికిపోయారా. మా నాన్న అయితే పోనీ సార్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు పిచ్చ కొట్టుడు కొట్టాడు తెలుసా. అరే సేమ్ టు సేమ్ రా, నేను కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా నాన్న పిచ్చ కొట్టుడు కొట్టాడు రా. సరే తెస్తాలే బాయ్. అమ్మ వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురామందిరా. అరే సేమ్ టు సేమ్ రా, మా అమ్మ కూడా పాల ప్యాకెట్ తీసుకురామందిరా. ఈడేంటి ఏం చెప్పినా సేమ్ టు సేమ్ అంటున్నాడు. వీడి పని చెప్తా. అరే మా ఫ్రెండ్ ఒకటి చేతులు లేవు తెలుసా. అరే సేమ్ టు సేమ్ రా, నాకు కూడా చేతులు లేవురా. మా ఫ్రెండ్ కి అసలు తలకాయలే తెలుసా. అరే సేమ్ టు సేమ్. నాన్న నేను పెద్ద ఎడిటర్ అవుతా. వెరీ గుడ్. ఏమే చెప్పానా మనోడు మావాడు కాదని. అంతా నా పోలికే. కాదు నా పోలిక. టాలెంట్ తో డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాలకే ఎడిటింగ్ చేస్తా. కాకి రెట్టేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండిద్దో, నువ్వు సక్సెస్ఫుల్ అవుతుండే మాకు అంత ఆనందంగా ఉందిరా. ఏది నువ్వు ఎడిట్ చేసిన ఫోటోలు చూపి. ఇంత వేస్ట్ గా నేను నా లైఫ్ లో చూడలేదు. అంతా నీ పోలికే. కాదు మీ పోలిక. కాదు నీ పోలిక. రే నేను డైలీ టీ ఇక్కడే తాగుతాను రా. ఆ టీ షాప్ అన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత మంది ఉన్నా సరే ఫస్ట్ నాకే టీ ఇస్తారు తెలుసా. అవునా? కావాలంటే చూడు. అన్నా 2 టీ. వినిపించుండదు, మళ్ళీ చెప్తా. అన్నా 2 టీ. 5 నిమిషాలకు బాబు ఇస్తా, చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, సరిగ్గా గుర్తుపట్టలేదేమో. నువ్వే కంగారు పడుకో, ఇప్పుడు ఇచ్చేస్తా చూడు. అన్నా నేను నా డైలీ వస్తా ఉంటాగా, మర్చిపోయా. వీళ్ళందరూ నీకన్నా ముందు వస్తే ఫస్ట్ నీకు ఇవ్వాలా? పెద్ద పుడింగ్ మరి. స్టూపిడ్ బాయ్. ఏరా ఫ్రెండ్ అన్నావు, లవ్ ఆఫ్ మై లైఫ్ అన్నావు, నువ్వు నీ బిల్డప్ లో పోరా. రే పరువు మొత్తం పోయింది. ఏ బాబు నువ్వా? సారీ గుర్తుపట్టలేదు. ఇదిగో టీ తీసుకో. ఏ బాబు అమ్మ నాన్న బాగున్నారా? బానే ఉన్నారు అంకుల్. బాబు టీ కాఫీ ఏమన్నా తాగుతావా? పర్లేదు, వద్దంటీ. బాబు ఏం మొహమాట పడ మాకు, ఇది కూడా నీళ్ళే అనుకో. రాయి నా కొడుక, ఇల్లు నా పేరు మీద రాయి. బాబు నువ్వు మొహమాట పడుతున్నావని సరదాగా చెప్పానయ్యా, కానీ నేను సీరియస్ గా తీసుకున్నా. అయినా ఇల్లు నీ పేరు మీద రాసి మమ్మల్ని ఎక్కడ ఉండబట్టావు చెప్పు. పర్లేదు అంకుల్, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి.